భగవంతునికి భక్తునికి అనుసంధానమైనవి అగరబత్తిలు అవునో కాదో నాకైతే తెలియదు కానీ అప్పుడప్పుడు కొన్ని నాగుంబాములు మాత్రం మంచిగానే అనుసంధానం చేస్తుంటాయి వల్ల శివుని మెడకు చుట్టుకొని ఉన్నట్టే శివలింగాల చుట్టుకొని దర్శనమిస్తుంటాయి. మరి అది శివయ్య మహిమేనా ఇంకేదన్నా మహత్యమా మనకు తెలియదు కానీ ఇగో ఈ సూర్యాపేట జిల్లాలో ఒక శివుని గుళ్ళకొచ్చింది నిన్నొక నాగుంబాము. ఇక చూసిర్రా ఇటుపక్క శివలింగం కింద నాగుంబాము. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ లో ఉన్న శివుని గుళ్ళకొచ్చింది ఈ పాము. నిన్న మబ్బుల గుడిని శుభ్రం చేసేందుకు వచ్చిన పూజారికి దివాకర్ శర్మకు పడగిప్పి గుడ్ మార్నింగ్ పంతులు గారు బుస్ అని చెప్పినట్టే ఫస్ట్ దర్శనం ఇచ్చిందట. మరి పామును చూసి భయపడ్డాడో లేదో గాని ఇక నాగుంబాము అంటే శివుని కంఠాభరణమేనా, అదిగాక నిన్న చవితట. ఇక మరి బయటికి ఎల్లగొట్టొద్దాయే పూజలైతే ఆపొద్దాయి అని అభిషేకాలు ఆరతులు ఇస్తున్నా కూడా ఇది మాత్రం ఆడికెళ్ళి జరగనే జరుగుతలేదట. ఇంత భక్తులు పెరుగుతున్నా కొద్దీ ఫోటోషూట్ కు పోజులు ఇచ్చినట్టే సెల్ ఫోన్లలో ఫోటోలు వీడియో తీసుకుంటున్నా కొద్దీ ఆడికెళ్ళి పోతనే పోతలేదు. ఇక వచ్చిన వాళ్ళంతా ఫోటోలు వీడియోలు తీసుకొని ఇదంతా దేవుని మహిమే అని నమ్మి మొక్కిపోతుర్రట. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఇక్కడ పూజారి అయితే శివయ్య నాగేంద్రుని రూపంలో వచ్చిండు కాబట్టి పిల్లలు కానోళ్ళు పెళ్లిళ్ళు కానోళ్ళు మొక్కితే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్తుండు. ఈ రోజు చవితి ప్లస్ నాగుల చవితి రెండు విశేషం. ఈ రోజు స్వామివారి వాళ్ళ గర్భాలయంలోకి స్వామివారి మెల్లో ఉండే నాగేంద్రుడు ఇవాళ స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. అందరికి కూడా ఎవరికైతే సంతానం లేదో ఎవరికైతే వివాహం కావట్లేదో వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ నమస్కారం చేసుకోండి. కానీ చిత్రం ఉంటాయి కొన్ని గిసంటి అయితే ఇదే పాము బయట కానిస్తే కట్టెతోని కొట్టి చంపుతారు. ఇక గుడిలో ఉంటేనేమో గిట్లా మొక్కి ఫోటోలు తీసుకుంటూ పోతారు.